హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సువర్ణ పుస్తకం. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఇందుగలడు అందులేడని సందేహము వలదు, ఎందెందు వెతికినా అందందే కలడు. ఏ వీసా లేకుండా, ఏ టికెట్లు కొనకుండా వరల్డ్ టూర్ చేసి మీ ఇంటికి వస్తా, మీ నట్టింటికి వస్తా అని కలవర పెడుతోంది కరోనా. మాస్క్ వేసుకుంటే సరిపోతుందా? పళ్ళు కూరగాయలు శుభ్రంగా కడుక్కుంటే కరోనా మన జోలికి రాదా? శానిటైజర్ ఒక్కటే తారక మంత్రమా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సువర్ణ పుస్తకం. ఎన్నో జవాబులు లేని ప్రశ్నలు, మరెన్నో భయాలు పట్టి పీడిస్తున్న ఈ సమయంలో మన సందేహాల గురించి ఇవాళ మన గెస్ట్ సీనియర్ హోమియోపతిక్ కన్సల్టెంట్ డాక్టర్ శ్రీలత గారిని అడిగి తెలుసుకుందామా? కమాన్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇవాళ కోవిడ్-19 కమ్యూనిటీ స్ప్రెడ్ స్టేజ్లో ఉంది. మన నైబర్హుడ్లోకి వచ్చింది అనేసరికి హడలిపోతున్నాము. మనకు తెలియకుండానే ఒకలాంటి ఒత్తిడి, ఆందోళనకి గురవుతున్నాము. హలో అండి శ్రీలత గారు. ఎక్కడ చూసినా హ్యాండ్ వాష్ చేసుకోండి, మాస్క్ పెట్టుకోండి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి అని అంటున్నారు. వీటితోనే మనం ఈ వైరస్ని రాకుండా మనం కాపాడుకోవచ్చు అంటారా? హాయ్ ఎవ్రీబడి. ఇన్ని రోజులు ఎక్కడో ఉంది, లైక్ ఎవరికో వచ్చింది, అది విన్నప్పుడు ఓకే అనే కొంచెం సంయమనం ఉండేది. ఎప్పుడైతే మన నేబర్హుడ్లో వచ్చేసింది అన్నప్పుడు డెఫినెట్గా ఎవ్రీబడి ఈజ్ ఫీలింగ్ ద సేమ్ యాంగ్జైటీ, స్ట్రెస్, వర్రీ, ఆల్ దట్. కాకపోతే ఎవ్రీబడి ఈజ్ ఫాలోయింగ్ ఆల్ ద హ్యాండ్ వాష్ చేసుకోవడం, మాస్క్ పెట్టుకోవడం, ఆర్ వాట్ ఎవర్ శానిటైజేషన్ చేసుకోవడం, ఇవన్నీ చేస్తున్నారు. ఏమిటంటే ఇప్పుడు ఫోకస్ ఎక్కువగా వాటి మీదనే చెప్తున్నారు. బట్ దట్ ఈస్ వన్ పార్ట్. ఫిజికల్గా మనము డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కానీ, లేకపోతే ఫిజికల్గా మనము ఒక డ్రాప్లెట్ని అవాయిడ్ చేయడానికి మాస్క్ పెట్టుకోవడము, ఇది ఒక పార్ట్. ఫోకస్ మాత్రం టూ మచ్ ఉన్నది దాని మీద. బట్ ఐ వాంట్ హైలైట్ వన్ మోర్ పాయింట్. దట్ ఈస్ వాట్, ఎప్పుడైతే యాక్చువల్గా ఈ వైరస్లు, బ్యాక్టీరియాలు ఇవన్నీ ఎప్పటి నుంచినో ఉన్నాయి, ఇవేం కొత్తవి కాదు. ఓన్లీ ద స్ట్రెయిన్ ఈజ్ న్యూ. మనమేమో మన చుట్టూ అన్నీ తిరుగుతూనే ఉంటాయి. కాకపోతే ఎప్పుడైతే మనలో ఇమ్యూనిటీ తక్కువైందో అప్పుడే మనల్ని అటాక్ చేస్తాం. ఓకే, ఇమ్యూనిటీ తక్కువయ్యే ఛాన్సెస్ ఒకటి వచ్చేసి ప్రాపర్ న్యూట్రిషన్ లేనప్పుడు, అండ్ దెన్ ప్రాపర్ స్లీప్ లేనప్పుడు. బట్ కొంతమంది సెన్సిటివ్ పీపుల్ ఏంటంటే ఎక్కడ ఏది జరిగినా కూడా ఒకలాంటి భయము, ఆందోళనకి గురవుతారు. మీన్స్ దే అఫెక్ట్ మోర్ దాన్ అదర్స్. అప్పుడు ఏమవుతుంది అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అవుతుంది. అంటే ఈ ప్యానిక్, డిసీజ్ నుంచి వచ్చే ప్యానిక్ ఒకటైతే మనం దానికి ఎలాగ రియాక్ట్ అవుతున్నాము అనేది కూడా ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే మనము వీక్ అవుతామో అప్పుడే మనలో ససెప్టబిలిటీ టు దట్ వైరల్ ఇన్ఫెక్షన్ అనేది మోర్ అవుతుంది. సో ఆటోమేటిక్గా మెంటలీ మనము ఎమోషనల్ హెల్త్, మెంటల్ హెల్త్ అనేది బ్యాలెన్స్ చేయకపోతే వైరల్ ఇన్ఫెక్షన్ మనకు సోకే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మన ఇమ్యూనిటీని మనం పెంచుకోగలిగితే ఈ వైరల్ ఇన్ఫెక్షన్ నుండి ప్రొటెక్ట్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయంటారు. కరెక్ట్ అండి. ఈ స్ట్రెస్ని తగ్గించుకోవడానికి ఏమైనా మార్గాలు? తప్పకుండా అండి. స్ట్రెస్ని తగ్గించుకోవడానికి మనం కొన్ని పద్ధతులు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. కోర్స్ అందరికీ తెలిసిందే, కాకపోతే మనం మళ్ళీ ఒకసారి చెప్పుకుంటే ఒక రిమైండర్ లాగా ఉంటుంది కాబట్టి చెప్పుకుందాం. నెంబర్ 1 ఈజ్ రెగ్యులర్గా యోగా ప్రాక్టీస్ చేయడం. మీన్స్ డేలో కొంచెం టైం మెడిటేషన్, యోగాకి రోజు టైం స్పెండ్ చేయగలిగితే వీ కెన్ హ్యావ్ సమ్ టైమ్ ఆఫ్ రిలాక్సేషన్. ఓకే, అండ్ నెంబర్ 2 ఈజ్ హ్యూమర్ ఆర్ లాఫ్టర్ థెరపీ. ఎవ్రీబడి నోస్ నా లాఫ్టర్ ఈజ్ ద బెస్ట్ థెరపీ. అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్లైన్ క్లాసెస్, వీటి నుంచి ఎంతసేపు ఎవరి రూమ్లో వాళ్ళు ఉంటూ రోజంతా ఎవరి మొబైల్లో, ల్యాప్టాప్, లేకపోతే కంప్యూటర్ స్క్రీన్స్ చూసుకుంటూ వీఆర్ నాట్ ఈవెన్ దో వీఆర్ ఇన్ ద సేమ్ హౌస్, వీఆర్ నాట్ కనెక్టెడ్ విత్ ఎవ్రీబడి అన్నట్లుంది. సో దట్ ఈజ్ ఆల్సో నాట్ సో గుడ్. వీ షుడ్ హ్యావ్ సమ్ ఫ్యామిలీ టైమ్ విచ్ షుడ్ బి కన్స్ట్రక్టివ్. అంటే అందరూ కలిసి కూర్చోవాలి, మాట్లాడుకోవాలి, మనసారా హాయిగా నవ్వుతూ మాట్లాడుకున్నప్పుడు ఎప్పుడైతే మనం సంతోషంగా ఉంటామో ఆటోమేటికలీ మన ఇమ్యూనిటీ కూడా చక్కగా ఉంటుంది. అండ్ అనదర్ బెస్ట్ వేస్
homeopathic medicines with which we can definitely improve our immunity. సో ఇమ్యూనిటీ బూస్టింగ్ మెడిసిన్స్ అనే దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. హోమియోపతి మెడిసిన్స్ ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి ఎలా ఉపయోగపడతాయి అంటారు? ఓకే, ఫస్ట్ మనం ఇమ్యూనిటీ గురించి చెప్పుకుందామండి. ఇమ్యూనిటీ అంటే మనలో ఉన్న డిఫెన్స్ మెకానిజం. అంటే స్వతహాగా ప్రతి ఒక్కరికి ఒక డిఫెన్స్ మెకానిజం అనేది మన ఇన్బిల్ట్ ఉంటుంది. ఎప్పుడైతే మన ఇన్బిల్ట్ మెకానిజం స్ట్రాంగ్గా ఉంటుందో నథింగ్ కెన్ ఎంటర్ ఇంటూ అవర్ బాడీ. వైరస్, బ్యాక్టీరియాస్ లాంటి రకరకాల సూక్ష్మజీవులు ఎప్పుడు మన వాతావరణంలో మన చుట్టూ ఎప్పుడు ఉంటాయి. కాకపోతే ఎప్పుడైతే మనం వీక్ అవుతామో మనలో ఇమ్యూనిటీ పవర్ అంటే వెన్ వీఆర్ నాట్ ఏబుల్ టు ప్రొటెక్ట్ అవర్ సెల్స్, డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ ఉంటుంది. ఎప్పుడు డిఫెన్స్ మెకానిజం ఎందుకు అంత మంచిగా వర్క్ చేయట్లేదు, ఎందుకు ఇమ్యూనిటీ వీక్ అవుతుంది అనే దానికి కూడా డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి ఇప్పుడు ప్రస్తుతం మనం ఇందాక మాట్లాడుకున్నాం, ఏమని చెప్పుకున్నాం, ఫియర్, యాంగ్జైటీ, స్ట్రెస్, డిప్రెషన్. సో ఇలాంటి కారణాలతో మనం మానసికంగా ఒత్తిడి చెందినప్పుడు మన ఇమ్యూనిటీ వీక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఎప్పుడైతే మనము మెంటలీ వీక్ అవుతామో డెఫినెట్గా సేమ్ థింగ్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఆన్ అవర్ ఫిజికల్ బాడీ. ఇఫ్ వీఆర్ స్ట్రాంగర్, నథింగ్ ఆర్ నో ప్యాథోజన్ కెన్ కాజ్ డిసీజ్. సో ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ కోవిడ్-19 ఉన్న పరిస్థితుల్లో ఒకటేమో వైరస్ యొక్క విరులెన్సీ అనేది ఒక రీజన్ అయితే, సెకండ్ పాయింట్ వచ్చేసి ఆ ప్యానిక్, వైరస్ గురించి ఆ న్యూస్ చదవడము, లేకపోతే డిఫరెంట్ పీపుల్ స్టాటిస్టిక్స్ గురించి చెప్పినప్పుడు సెన్సిటివ్ పర్సన్స్ ఎక్కువ రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అప్పుడు ఆటోమేటిక్గా మన ఒత్తిడి అనేది మన శరీరం మీద మానసిక ఒత్తిడి ఏదైతే ఉందో మన ఇమ్యూనిటీ వీక్ చేసి మనం ఆ నెగిటివిటీని అట్రాక్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఈ కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ నుంచి మనం ఏ విధంగా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే ఇమ్యూనిటీ బూస్టర్స్ వాడితే హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాం. సో హోమియోపతిక్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్లో ఈ ఇమ్యూనిటీ బూస్టింగ్ మెడిసిన్స్ ఏంటి, ఆర్ హౌ వీ కెన్ హెల్ప్ అవర్ సెల్ఫ్ విత్ హోమియోపతిక్ ప్రివెంటివ్ మెడిసిన్స్ అనేది మనం మాట్లాడుకున్నాం. అండ్ బిఫోర్ దట్, హోమియోపతి అనేది ఒక రికగ్నైజ్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఇన్ ఇండియా. మనకు ఒక సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ హోమియోపతిక్ రీసెర్చ్ అని, ఆయుష్ మినిస్ట్రీ అని గవర్నమెంట్ బాడీ ఉన్నది. సో జనరలీ ఆల్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ద హోమియోపతిక్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్, ఆ ఎడ్యుకేషన్ కానివ్వండి, అండ్ వాట్ టైప్ ఆఫ్ మెడిసిన్స్, how everything, all the control is in the government control, and it is a recognized system of medicine which is it is all over the world. Homeopathic medicines తీసుకుంటున్నారు. అలాంగ్ విత్ దట్ మన ఇండియాలో కూడా ఇది 1970s నుంచినే ఈ హోమియోపతిక్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ తోటి ట్రీట్మెంట్ చేయడం అనేది ఒక అఫీషియల్గా రికగ్నైజ్డ్గా జరుగుతుంది. సో హోమియోపతి వైద్య విధానం ఏంటంటే, ఒక 200 years బ్యాక్ ఒక జర్మన్ డాక్టర్ శామ్యూల్ హానిమన్ అనే అతను కనుక్కున్నారు. ఇందులో ఒక టైప్ ఆఫ్ డిసీజ్ అంటూనే జస్ట్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ ద ఫిజికల్ బాడీ, ఇట్ ఈస్ నాట్ జస్ట్ ద పార్ట్ లైక్ ఐ, ఇయర్, నోస్, థ్రోట్ అన్నట్లు కాకుండా హోలిస్టిక్ వే అన్నమాట. అంటే వీఆర్ కన్సిడరింగ్ ద పర్సన్ యాజ్ ఎ హోల్, నాట్ జస్ట్ ద పార్ట్ బై పార్ట్. సో జనరలీ మనకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఇప్పుడు జస్ట్ సింపుల్ అలర్జీని తీసుకుందాం అనుకోండి. అలర్జీ అన్నప్పుడు ముక్కులోంచిను మనకు తుమ్ములు, లేకపోతే ఇచ్చింగ్ అలాంటివి వస్తుంది, ముక్కులోంచి కారడం ఉంటుంది. దాంతోపాటు ఐస్ కూడా, కళ్ళ నీళ్ళు వస్తుంది, ఇచ్చింగ్ ఉంటుంది. థ్రోట్లో కూడా సోర్ థ్రోట్ లాంటిది వస్తుంది. ఇంకా ఎక్కువైతే ఆస్తమా లాగా ఉంటుంది. అలాంగ్ విత్ ఇట్ సమ్టైమ్స్ స్కిన్ ర్యాషెస్ ఉంటుంది. అంటే it is not just allergy, it's not one part, we generally react as a whole. So homeopathic system of medicine lo body అనేది ఒక్కటే కాకుండా మైండ్, we are not just the body, we are body, mind and spirit. సో ఈ మూడిట్లోనే ఈక్విలిబ్రియం ఉన్నప్పుడే
హార్మోని అనేది ఉన్నప్పుడే మనం హెల్తీగా ఉంటాం. ఎప్పుడైతే ఏ ఒక్క విధంగా ఒక్కొక్కసారి మనకు ఫిజికల్గా కూడా కొన్ని ఇంజరీస్ లాంటివి అలా ఫిజికల్గా కూడా అఫెక్ట్ అవుతాం. సో ఎప్పుడైతే మనం ఫిజికల్గా అఫెక్ట్ అయినప్పుడు వాటిని టెంపరీగా వాట్ ఎవర్ ఈస్ ద కాజ్ అనేది తీసుకొని ట్రీట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. బట్ కొన్నిసార్లు ఏంటంటే వెన్ వీఆర్ డిస్టర్బ్డ్ మెంటలీ ఆర్ ఎమోషనలీ ద సేమ్ థింగ్ ఈజ్ రిఫ్లెక్టెడ్ అన్న మీన్స్ ఆ స్ట్రెస్ అనేది మన ఫిజికల్ బాడీ మీద పడుతుంది అన్నమాట. ఈజ్ అవర్ ఇండివిజువల్ రెస్పాన్స్ టు ద డిసీజ్ కాజింగ్ ప్యాథోజన్. అంటే ఒక ఏదైనా వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఆర్ ఎనీ మైక్రో ఆర్గానిజం ఆర్ వాట్ ఎవర్ ఈస్ ద రీజన్, ఎనీ పెయిన్ ఆర్ అలర్జీ ఆర్ ఎనీథింగ్, వెన్ ద డిసీజ్ ఈజ్ కాజ్డ్ బై ఎ ప్యాథోజన్ మనం బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది అది కూడా డెఫినెట్లీ పర్సన్ టు పర్సన్ డిఫరెంట్ ఉంటుంది. సో హెడేక్ అని తీసుకుంటే కూడా హెడేక్ అని వచ్చినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క మీన్స్ డిపెండ్స్ ఆన్ డిఫరెంట్ లొకేషన్ కావచ్చు, డిఫరెంట్ సెన్సేషన్ కావచ్చు, ఆర్ కొంతమందికి వాళ్ళ డిఫరెంట్ టైంలో ఎక్కువ అవ్వడము తక్కువ అవ్వడము, ఓకే, అండ్ డిఫరెంట్ కాజ్ అనేది ఎప్పుడు తక్కువ అవుతుంది ఎప్పుడు ఎక్కువ అవుతుంది, ఇలాంటివి అన్నీ కన్సిడర్ చేసుకొని వాళ్ళకి సంబంధించి ఇండివిజువల్గా మెడిసిన్ ఇవ్వాల్సి ఉంటుంది. హోమియోపతి మెడిసిన్స్తో COVID-19 రాకుండా నివారించగలమంటారా? తప్పకుండా ఛాన్సెస్ ఉన్నాయండి. ఎందుకు చెప్పగలను అంటే హిస్టారికల్గా చాలా ఎవిడెన్సెస్ ఉన్నాయన్నమాట. 100 years బ్యాక్ కూడా హోమియోపతిక్ ఫౌండర్ డాక్టర్ శామ్యూల్ హానిమనే కొన్ని ఎపిడమిక్స్లో హీ హ్యాస్ యూజ్డ్ హోమియోపతిక్ ప్రివెంటివ్ మెడిసిన్స్ అన్నమాట. ఎస్పెషల్లీ కలరా, ఒక ఎపిడమిక్ ఆఫ్ కలరా వచ్చినప్పుడు, అండ్ దెన్ స్పానిష్ ఫ్లూ, ఎల్లో ఫీవర్, ఎన్కెఫలైటిస్, ఈవెన్ రీసెంట్లీ క్యూబాలో లెప్టోస్పైరోసిస్ అనేది వచ్చినప్పుడు మిలియన్స్ ఆఫ్ పీపుల్ గాట్ బెనిఫిటెడ్ విత్ ద ప్రివెంటివ్ మెడిసిన్స్. జనరలీ ఎలాగ ఈ మెడిసిన్ని ఆర్ ప్రివెంటివ్ మెడిసిన్ పర్టికులర్ వైరల్ ఇన్ఫెక్షన్ కోసం సజెస్ట్ చేశారు అంటే సో మెనీ కేస్ స్టడీస్ చేస్తారన్నమాట. ఫస్ట్ ఎవరైతే సఫర్ అవుతున్నారో COVID-19 ఇన్ఫెక్షన్తో వాళ్ళందరి నుంచి డేటా కలెక్ట్ చేసి, లైక్ ఫీవర్ కావచ్చు, హౌ మీన్స్ ఫస్ట్ ఇట్ స్టార్ట్స్ విత్ ద నోస్ ఇరిటేషన్ ఇన్ ద నోస్ ఆర్ నోస్ మ్యూకస్ మెంబ్రెయిన్, pharynx, larynx, and then lungs, all these parts first sensitivity ఉన్నది అనేది ఒకటి గమనించారు. అండ్ కొంతమందిలో గ్యాస్ట్రిక్ సిస్టమ్ ఆల్సో హ్యావింగ్ ద సిమ్టమ్స్ లైక్ డయేరియా, అండ్ కొంతమందిలో లాస్ ఆఫ్ టేస్ట్, లాస్ ఆఫ్ స్మెల్ అనేటివి ఉన్నాయి. సో అండ్ ఆఫ్టర్ ఫస్ట్ స్నీజింగ్స్ కానీ లేకపోతే కఫ్, సోర్ థ్రోటు, దీంతో స్టార్ట్ అయిన ఇన్ఫెక్షను మైల్డ్ ఫీవర్ నుంచి ఇట్ గోస్ టు కంటిన్యూస్ హై ఇంటెన్స్ ఫీవర్గా కూడా వెళ్తుందన్నమాట. సో ఆఫ్టర్ దట్ బ్రెత్లెస్నెస్ అంటే బ్రీతింగ్ డిఫికల్టీ అనేది ఒకటి స్టార్ట్ అవుతుంది. సో దెన్ న్యూమోనియా, అండ్ దెన్ సమ్టైమ్స్ హార్ట్ కూడా అఫెక్ట్ అవుతుంది. సో ఇలాంటి ఏవైతే లక్షణాలు ఉన్నాయో కరోనా వైరస్ నుంచి అఫెక్ట్ అయిన పేషెంట్స్లో వాటిని అన్నిటినీ స్టడీ చేసి వాటికంతటికి మోస్ట్ సిమిలర్ మెడిసిన్ విచ్ కెన్ హెల్ప్ టు క్యూర్ దిస్ టైప్ ఆఫ్ సఫరింగ్కి ఆర్సెనికం ఆల్బమ్ అనే దానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నది. అందుకోసమే CCRH వాళ్ళు ఆర్సెనికం ఆల్బమ్ని రికమెండ్ చేశారు. సో అనదర్ క్వశ్చన్, అందరికీ ఆర్సెనికం ఆల్బమ్ వేసుకుంటానే ఎవ్రీబడీ కెన్ బి హెల్ప్డ్ అనేది ఒక క్వశ్చన్, రైట్? సో వీ కాంట్ సే 100% దట్ ఎవ్రీబడీ కెన్ బి హెల్ప్డ్ విత్ ఆర్సెనికం ఆల్బమ్, బట్ ఇట్ కెన్ హెల్ప్ టు మెజారిటీ ఆఫ్ ద పీపుల్. ఎందుకంటే ఆర్సెనికం ఆల్బమ్ అనేది నాట్ ఓన్లీ జస్ట్ ద ఫిజికల్ సిమ్టమ్స్ ఆఫ్ COVID-19, ఇట్ విల్ ఆల్సో కవర్ ద యాంగ్జైటీ, ఫియర్, రెస్ట్లెస్నెస్, ఫియర్ ఆఫ్ ఇన్ఫెక్షన్, ఫియర్ ఆఫ్ కంటామినేషన్, అండ్ దెన్ మాటికి వాష్ చేసుకోవడము, క్లీన్ చేసుకోవడము, ఏమైపోతుంది అని భయపడ్డము, అండ్ దెన్ ఫియర్ ఆఫ్ డెత్, ఇలాంటివి
ఫిజికల్ అండ్ మెంటల్ సిమ్టమ్స్ అన్నిటినీ కవర్ చేసుకున్నారు. అండ్ జనరలీ ఆల్సో ఫ్లూ లైక్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు చాలా వరకు ఆర్సెనిక్ మాల్బమ్ తోటి చాలామందికి హెల్ప్ అవుతుంటుంది అన్నమాట. బట్ ఇట్స్ నాట్ 100% దట్ ఎవ్రీబడి విల్ బీ క్యూర్డ్ విత్ దిస్. Sometimes some people might need other medicines also, like other doctors like Dr. Rajan Shankaran, they have suggested camphor 1M. So again they have done the case studies, like some people even now also we hear that some people are not having any symptom, means asymptomatic, or they will be sometimes sudden or extreme weakness and high fever and కొలాప్స్ స్టేజ్కి వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా. సో కొంతమందిలో సఫరింగ్ డిఫరెంట్గా ఉంటుందన్నమాట. అలాంటి వాళ్ళకి క్యాంఫర్ 1M హెల్ప్ చేస్తుంది. సో ఇంకొంతమందికి ట్యూబర్కిల్లం అనే మెడిసిన్, ఫాస్ఫరస్, సల్ఫర్, ఇలా కొన్ని మెడిసిన్స్ని ఐడెంటిఫై చేశారనమాట, విచ్ ఆర్ హ్యావింగ్ మోస్ట్ సిమిలర్ విచ్ కెన్ మోస్ట్ సిమిలర్లీ దే కెన్ హెల్ప్ టు ద COVID-19 ఇన్ఫెక్షన్. సో ఈ మెడిసిన్స్ ఇచ్చినప్పుడు యాజ్ ఐ సెడ్ హిస్టారికలీ కూడా హోమియోపతిక్ మెడిసిన్స్ సో మెనీ డిసీజెస్కి ప్రివెంట్ చేసిన ఇన్సిడెన్సెస్ ఉన్నాయి కాబట్టి వీ కెన్ సే దట్ మోస్ట్లీ మెనీ పీపుల్ కెన్ బి హెల్ప్డ్ విత్ దీస్ ఆర్సెనికం ఆల్బమ్ అండ్ ఎట్సెట్రా అదర్ హోమియోపతిక్ మెడిసిన్స్. కాకపోతే ఎవరికైతే సమ్ పీపుల్ కెన్ బీ హ్యావింగ్ different questions or different concerns, like I particularly I am going through this particular state, like some people ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటారు, లేకపోతే ఒంటరిగా ఉన్న వాళ్ళు ఉంటారు, లేకపోతే మానసికంగా ఆల్రెడీ డిప్రెషన్ కానీ, గ్రీఫ్ కానీ, ప్యానిక్ కానీ, ఇలాంటి కొంతమందికి డిఫరెంట్ ఆల్రెడీ దే ఆర్ వరీడ్ ఆర్ దే ఆర్ హ్యావింగ్ different set of issues already, means the immunity is already weak. అలాంటి వాళ్ళు పర్టికులర్గా క్వాలిఫైడ్ హోమియోపతిక్ డాక్టర్ తోటి డిస్కస్ చేసి వాళ్ళకి సూట్ అయ్యే సిమిలర్ మెడిసిన్ని సెలెక్ట్ చేసి ఇచ్చినప్పుడు వాళ్ళకు కూడా ఈ COVID-19 నుంచి ప్రివెంట్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉంటుంది. సో ఇట్ ఈస్ డెఫినెట్లీ అడ్వైజబుల్ టు టేక్ ద ప్రివెంటివ్ మెడిసిన్. ఓకే అండి, ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ హోమియోపతి అయితే చక్కగా క్లియర్ చేశారు. ఓకే, ఆల్రెడీ సిమ్టమ్స్ స్టార్ట్ అయిన వాళ్ళకి కూడా ట్రీట్మెంట్ ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే హోమియోపతి ట్రీట్మెంట్ కోసము యూ డోంట్ హ్యావ్ టు వెయిట్ till you go and get it tested and it is diagnosed. Even before the diagnosis or at any stage we can start homeopathic treatment. So as I said, it is again based on the symptom similarity, means మనం వాళ్ళ ఉన్న లక్షణాలు చూడడము, వాళ్ళ మానసిక పరిస్థితిని స్టడీ చేయడము, సో అండ్ హౌ దే ఆర్ కోపింగ్ అప్ విత్ దిస్ ఇల్నెస్ అండ్ వాట్ ఈస్ ద చేంజ్ ఇన్ ద టెంపర్మెంట్ అన్నీ స్టడీ చేసి వాళ్ళని మోస్ట్ సిమిలర్గా ఉన్న హోమియోపతిక్ మెడిసిన్ ఇచ్చినప్పుడు డెఫినెట్గా వాళ్ళకు తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం సివియర్గా మీన్స్ అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ వరకు పోకుండా, న్యూమోనియా లాంటివి డెవలప్ కాకుండా డ్యూరేషన్ ఆఫ్ ద ఇల్నెస్ని కూడా మనం తగ్గించవచ్చు. సో జనరల్గా హోమియోపతి అనేది చాలా స్లోగా ఉంటుంది అని అంటారు, దాని ట్రీట్మెంట్ స్లోగా ఉంటుంది, క్యూర్ అవడం చాలా లేట్ అవుతుంది అని అంటారు. దాని గురించి ఏమంటారు? See, if it depends on the disease again. In chronic diseases where there are lot of structural changes, అలాంటప్పుడు అగైన్ టు బ్రింగ్ బ్యాక్, లైక్ యాజ్ ఆల్వేస్ ఇఫ్ యూ వాంట్ టు కన్స్ట్రక్ట్ ఎనీథింగ్ ఇట్ టేక్స్ టైమ్. జనరలీ హోమియోపతిక్ మెడిసిన్స్ కోసము, హోమియోపతిక్ ట్రీట్మెంట్ కోసం అప్రోచ్ అయ్యేవాళ్ళు డిఫరెంట్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్లో సో లాంగ్ డ్యూరేషన్ అన్నీ ట్రై చేసి ఓకే హోమియోపతి కూడా చూద్దాము అన్నట్లు మ్యాక్సిమం వస్తుంటారు. అలాంటప్పుడు ఆల్రెడీ డ్యూరేషన్ ఆఫ్ ద ఇల్నెస్ ఎక్కువైపోయి అండ్ దెన్ ఫంక్షనల్ నుంచి స్ట్రక్చరల్ చేంజెస్ కూడా ఉన్నప్పుడు అగైన్ రివర్స్ చేయాలి అంటే డెఫినెట్గా తక్కువ టైంలో చేయడానికి చాలా కష్టమవుతుంది. బట్ హియర్ ఇట్ ఈస్ ద అక్యూట్ స్టేట్, ఇట్ ఈస్ ద అక్యూట్ వైరల్ ఇన్ఫెక్షన్. సో దీన్ని ఒక అక్యూట్ డిసీజ్ లాగా కన్సిడర్ చేసి ట్రీట్ చేస్తారు కాబట్టి we can see with the right homeopathic simillimum we can see the quick result, and along with that it depends on the intensity. If the
cough is more or pneumonia like symptoms are developing, oxygen saturation levels తగ్గిపోతుంది అలా అన్నప్పుడు డెఫినెట్గా they have to admit in the hospital, and along with the conventional system of medicine, homeopathic medicines కూడా డెఫినెట్గా యూజ్ చేసిన వాళ్ళలో చాలా తొందరగా రికవర్ అయిన ఛాన్సెస్ ఉన్నాయి, క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. అయితే హోమియోపతిక్ ప్రివెంటివ్ మెడిసిన్స్ ఎలా వాడాలి, వాడేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తారా? తప్పకుండా అండి. హోమియోపతిక్ ప్రివెంటివ్ మెడిసిన్స్ రెగ్యులర్గా తీసుకోవాల్సి ఉంటుందండి. మీన్స్ క్వాలిఫైడ్ హోమియోపతిక్ డాక్టర్ తోటి యూ హ్యావ్ టు కన్సల్ట్ అండ్ టేక్ అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్. వాళ్ళు ఎలా సజెస్ట్ చేస్తారో వీక్లీ కానివ్వచ్చు, మంత్లీ కావచ్చు, డిపెండింగ్ ఆన్ ద నీడ్ వాళ్ళు సజెస్ట్ చేసే దాని ప్రకారము రెగ్యులర్గా ఈ వైరల్ ఇన్ఫెక్షన్ ఉన్నన్ని రోజులు వాడాల్సి ఉంటుందండి. అండ్ ఈ మందులు వాడేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. హోమియోపతిక్ మెడిసిన్స్ ఆర్ డైనమైజ్డ్ మెడిసిన్స్, అంటే పొటెంటైజ్డ్ మెడిసిన్స్ ఆర్ అండ్ వెరీ మైల్డ్ ఉంటాయి అన్నమాట. జనరలీ వీటి నుంచి ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్ లాంటివి అయితే రావు. కాకపోతే ఈ డైనమైజ్డ్ హోమియోపతిక్ మెడిసిన్స్ ఎప్పుడైతే స్ట్రాంగ్ పర్ఫ్యూమ్స్ కానీ స్ట్రాంగ్ స్మెల్లింగ్ ఎనీ లైక్ యూకలిప్టస్ ఆయిల్, జెండు బామ్ లాంటి అప్లై చేసినప్పుడు వాటి యొక్క ఎఫెక్ట్ పోయే ఛాన్సెస్ ఎక్కువ, యాంటీడోట్ అయిపోతుంటాయి. అండ్ కెఫీన్ మీన్స్ ఆర్ టొబాకో, కెఫీన్ ఇలాంటివి కూడా ఆర్ సమ్ పీపుల్ విల్ బి టేకింగ్ సమ్ మెడిసినల్ హర్బ్స్, అవి కూడా హోమియోపతిక్ మెడిసిన్స్ని యాంటీడోట్ చేసే లక్షణాలు ఉంటాయి అన్నమాట. సో వీ హ్యావ్ టు టేక్ సర్టన్ కేర్ ఆల్సో వైల్ టేకింగ్ దీస్ మెడిసిన్స్ అండ్ నీడ్ టు టేక్ రెగ్యులర్లీ యాజ్ లాంగ్ యాజ్ దిస్ వైరల్ ఇన్ఫెక్షన్ పర్సిస్. సో విన్నారు కదండి, మన ఇమ్యూనిటీ స్ట్రాంగ్ ఉండాలి అంటే ప్రాణాయామం లాంటి బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, వైటమిన్ డి కోసం మినిమం 20 to 30 minutes సన్లైట్ ఎక్స్పోజ్ అవ్వడము, వైటమిన్ సి అనేది మన ఇమ్యూనిటీ బూస్ట్ చేయడంలో చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి కంపల్సరీ 6 ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకోవాలి రోజు, మన డైట్లో కంపల్సరీ ఉండేలాగా చూసుకోండి. ఇంకా మంచి నిద్ర, మంచి ఆహారం, మంచి వ్యాయామం ఇవి ఎప్పటికైనా మనకి హెల్ప్ఫుల్ అవుతాయి. సో ఇంకో విషయం, మనం లోన్లీనెస్ తగ్గించుకోవడం కోసము మన క్లోజ్ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ వీడియో చాట్ లాంటివి వీక్లీ వన్స్ అన్నా చేసుకోగలిగితే మీరు ఒక్కళ్ళే ఉన్నారు అనే ఫీలింగ్ లేకుండా మనతో పాటు మనకి సపోర్ట్ చేయడానికి మన ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ కూడా ఉన్నారు అనే ధైర్యం కూడా ఇస్తుంది. దాంతో మీ ఇమ్యూనిటీ లెవెల్స్ కూడా బూస్ట్ అవుతాయి, స్ట్రాంగ్నెస్ వస్తుంది, మనలోని నెగిటివిటీ తీసేసి పాజిటివ్ వైబ్స్ మనలో పెంచుతుంది. సో అనదర్ లాస్ట్ థింగ్ వాట్ వీ వాంట్ టు షేర్, కోవిడ్-19 ఇన్ఫెక్షన్ అంటానే ఎక్స్ట్రీమ్స్ ఊహించుకొని భయపడాల్సిన అవసరం లేదు. 85% ఆఫ్ ద పీపుల్లో మైల్డ్ ఇన్ఫెక్షన్ ఉంటుంది అకార్డింగ్ టు ద స్టాటిస్టిక్స్, అండ్ దెన్ 10% మోడరేట్, అంటే వెంటిలేటర్ అవసరం అనేది, అండ్ దెన్ మీన్స్ మోస్ట్లీ దే ఆర్ గోయింగ్ ఇన్ టు అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ కానీ లేకపోతే మయోకార్డైటిస్ అలాంటి వేర్ దే నీడ్ కార్టికోస్టెరాయిడ్స్ లాంటి ట్రీట్మెంట్, వెంటిలేటర్ సపోర్ట్ అవసరం అవ్వడము అలాంటివి జరుగుతుంది. అండ్ అనదర్ లాస్ట్ 5% who are going into the critical stages, where there is chances for mortality. And so we have to remember, ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ఎవరికైతే ఆల్రెడీ డయాబెటీస్ లాంటివి కానీ క్యాన్సర్ లాంటి వాటితో సఫర్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకున్నాము, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉండి ఇమ్యూనిటీ వీక్ అయిన, ఆర్ ఎనీ సిస్టమిక్ డిజార్డర్స్ లైక్ లంగ్స్ కానీ లేకపోతే లివర్ ప్రాబ్లమ్స్ కానీ కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా ఉన్న వాళ్ళకు వాళ్ళలో ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది క్రిటికల్ స్టేజెస్ వెళ్ళడానికి. అందరూ కాషియస్గా ఉండాలి, వాట్ ఎవర్ ఫిజికలీ ఆర్ మెంటలీ ఆర్ ఎమోషనల్ హెల్త్ మెయింటైన్ చేసుకుంటూ కాషియస్గా ఉండాలి. డోంట్ నీడ్ టు బీ కేర్లెస్, బట్ అట్ ద సేమ్ టైమ్ వీ షుడ్ నాట్ ఇమాజిన్ టూ మచ్ అండ్ go to panic stage where our immunity deprives. Okay, the last thing what is important is, if the thing మన చేతిలో మన కంట్రోల్లో లేని వాటి కోసము మనం ప్లాన్ చేసుకోవాలి, how to face it. And when we have a plan, we know definitely we will definitely have that strong willpower and we can win the battle with successful result.
సో నెగటివిటీ అనేది తగ్గించుకోవడము, పాజిటివిటీ పెంచుకోవడము, స్ట్రాంగ్ ఇమ్యూనిటీ ఉండడము, లోన్లీనెస్ లేకుండా సోషల్ ఇంటర్ కనెక్టెడ్గా ఉండడం, వీటన్నిటి నుంచి అండ్ హోమియోపతిక్ ప్రివెంటివ్ మెడిసిన్స్ తీసుకోవడం, ఇమ్యూనిటీ బూస్టర్ మెడిసిన్స్ వల్ల కూడా మనలో డిఫెన్సివ్ మెకానిజం స్ట్రాంగ్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి వీటన్నిటి ద్వారా కోవిడ్-19 నుంచి వీలైనంత మ్యాక్సిమం ప్రొటెక్షన్ తీసుకోవచ్చు అనేది గుర్తుపెట్టుకోవచ్చు. సో ఓన్లీ వన్ థింగ్ ఇస్ అన్నెసరీ బయట తిరగకుండా ఉండడం, మ్యాక్సిమం స్టే హోమ్ అండ్ దెన్ సో వీ కెన్ స్టే సేఫ్. ఓకే, సో అదండి ఇవాళ మన డాక్టర్తోని మీట్. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అయ్యింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ లత గారు, థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ థ్యాంక్ యూ అండి. ఓకే ఫ్రెండ్స్, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. Stay positive, stay home, stay safe. Bye.